పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలో సీఎం చంద్రబాబు పెద్ద మనసు చాటుకున్నారు. కామధేనులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణ ఇటీవల సిద్ధాంతం గ్రామంలో సీఎంను కలిసి తమ గ్రామంలోని రహదారులు, డ్రైనేజ్ సమస్యల గురించి వివరించారు. ఇదే సమయంలో తన సొంత సమస్యను ప్రస్తావిస్తుండటానికి ఇల్లు లేదని సీఎంకు తెలపగా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సత్యనారాయణకు 2 సెంట్ల స్థలంలో ఇంటి నిర్మాణంతో పాటు గ్రామంలో డ్రైనేజీ, సిమెంట్ రోడ్ల పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ మనిషి అయితే కబ్జా కొట్టి ఇచ్చింది. ఇల్లు కట్టిస్తామన్నారండి. తర్వాత రోడ్లు వేయిస్తా అన్నారు. సోరా చెరువుకు రోడ్డు, పెద్ద రోడ్డు నుంచి సోరా చెరువు రోడ్డు కలపాలన్నాను, చేయిస్తానన్నారు. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయండి, రోడ్లు కూడా చేయిస్తాను అన్నారు. మరి ఇంకా ఏమడుగుతారు అన్నారు. బాబా ఏమున్నదన్నారు. నీ పిల్లలు ఎంతమంది అన్నారు. 5 పిల్లలు అన్నాను. 3 ఆడవాళ్ళు, 2 కొడుకులు అన్నాను. నీ పొలం ఎంత ఉన్నది అన్నారు. 3 ఎకరాలు ఉంది బాబు. 3 ఎకరాల్లో 3 అరెకరాలు కూతురికి ఇచ్చేసానా. ఉన్నా కొంత నా కొడుకులు నేను చేసుకుంటున్నాము. రెండోది మీరు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు, వాటితో కాలక్షేపం చేసుకుంటున్నాం బాబు అన్నాను. ఆ మధ్య నీకు ఇంకా ఏంటో చెప్పరన్నారు. చెప్పలేక ఆవేశం ఎక్కువైపోయి అలా చూడేదానికి నీకు ఇల్లు లేదు కదా అంటారు నా చంద్రబాబు బాబు గారు. ఆ మధ్య లేదు బాబు అన్నాను. అయితే నేను ఇల్లు కట్టిస్తానా, కట్టించుకుంటావు అన్నాను. కట్టించుకుంటాను బాబు అన్నాను. అయితే కట్టించుకో, నేను అన్ని సౌకర్యాలు చేస్తానా అని చెప్పి మాట ఇచ్చారు. మీ మాట ప్రకారంగా శంకుస్థాపన మొన్న చేయించామండి. చాలా సంతోషం బాబా, జై చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నమస్కారం పెట్టాను. సంతోషం రా, అయిపోతుంది మీ పని అన్నారు. డ్రైనేజీలు లేవండి మరి ఊళ్ళోని కామధేను లంకగా డ్రైనేజీలు తగ్గించాలండి. రెండోది రోడ్లు అసలు బీభత్సం అయిపోయి రోడ్లు లేవు బాబు. డైలీ అడిగినప్పుడు అన్ని నేను చేపిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు నాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా పని మొదలెట్టి చేపిస్తున్నారు. సంతోషం. జై చంద్రబాబు నాయుడు గారు.